హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 35. నిఖిత అందరినీ చూసి భయంగా నిఖిల్ని చూసింది. వెళ్ళు ఫ్రెష్ అవ్వు పో. మేడ్తో మిల్క్ పంపిస్తాను. ఓకే అని బుద్ధిగా తల ఊపింది. ఆమె రూమ్లోకి వెళ్ళింది. వాళ్ళెవరు నన్నెందుకు తీసుకెళ్లారు అని అనుకుంటూ బాధగా ఇంకొక వైపు అప్పుని తలుస్తూ ఫ్రెష్ అయ్యి వచ్చింది. కింద అందరికీ వార్నింగ్ ఇచ్చి నిఖితకు స్పెషల్ సెక్యూరిటీని సెట్ చేసి రూమ్కి వచ్చాడు. ఇక నిఖిత రావడం, నిఖిల్ రావడం కూడా రెండూ ఒకేసారి జరిగాయి. ఇక నిఖిత పింక్ టర్కీ టవల్లో ఉంది. ఆమెను ఒక్క నిమిషం చూసి ముఖం పక్కకు తిప్పుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. తను మామూలుగా టాప్ అండ్ లెగిన్ వేసుకుంది. ఇక మెయిడ్ పాలు తెస్తే వాటిని తీసుకుని బాల్కనీలో ఉన్న అతన్ని పిలవాలా లేదా అని ఆలోచిస్తుంది. ఆమె బాడీ స్ప్రే స్మెల్ వస్తూ ఉంటే వెనక్కి తిరిగాడు. బెరుగ్గా చూసి, సార్ లేట్ నైట్ అయ్యింది, ఫ్రెష్ అవ్వండి. టవల్ అని అతను అనగానే పరుగున వెళ్ళి తెచ్చిచ్చింది నిఖిత. తల ఎందుకు తడుపుకున్నావు అని సీరియస్గా చూస్తున్నాడు. అది సార్ అని నసిగింది. దగ్గరగా వచ్చి ఆమె తలను ఒకసారి చూశాడు. చిన్న గాయమే కదా సార్ అని అంది. యాంగ్రీ లుక్స్ ఇవ్వగానే పొట్టి పొడంకాయ గప్చుప్ అయ్యింది. మిల్క్ తాగు, పెయిన్ కిల్లర్ వేసుకుని పడుకో అని అన్నాడు. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఈయన గారి కోపం ఏంటో, అప్పుడే నవ్వుతాడు, వెంటనే మెంటల్లా బిహేవ్ చేస్తాడు అని సోఫాలో వాలిపోయింది. వాష్రూమ్లో షవర్ ఆన్ చేసి 2 చేతులు గోడ కాంచి చాలాసేపు తడుస్తూ అలానే నిలబడ్డాడు నిఖిల్. కళ్ళు కూడా మూయలేదు. తల నుంచి నీళ్లు కారుతున్నాయి. కన్నుల నుండి కూడా నీళ్లు కారుతూ ఆ నీటిలో కలిసింది. ఎంతసేపు ఉన్నాడో తెలియనంతసేపు ఉండి బయటికి వచ్చేశాడు. ఇక టవల్ కట్టుకుని ఒక చేత్తో తలను తుడుచుకుంటూ నిఖితని చూశాడు. సోఫాలో పప్పీలా ముడుచుకుని పడుకుంది నిఖిత. ఈ పిల్లకి ఎంత చెప్పినా అంతే అని ఆమెను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఏసీ కూడా వేసుకోలేదు. ఏసీ ఆన్ చేశాడు. ఇక పొట్టి బేబీ వణుకుతుంది కదా అని ఫ్యాన్ కూడా ఆన్ చేశాడు. ఇక తన బాడీ హీట్కు డ్రెస్ కూడా వేసుకోలేదు. సిస్టమ్ ముందు కూర్చున్నాని అందులో అపర్ణ ఫోటోలన్నీ ఓపెన్ చేశాడు. 100 ఫోటోల వరకు చూశాడు. ఎక్కడా కూడా ఆమె బాధపడిన ఫోటోనే లేదు. ఇటు డాడీ అటు అన్నయ్య ఇద్దరూ బంగారం బొమ్మలా చూసుకున్నారు. తన వల్లే, కేవలం తన వల్లే అప్పు అందరికీ దూరం అయ్యిందని బాధగా ఆలోచిస్తున్నాడు. కంట్లో నీళ్లు ఆగనంటూ వస్తున్నాయి. పక్కనే ఉన్న వాటర్ తాగేశాడు. ఇక మేడుకు కాల్ చేసి కాఫీ తెమ్మని చెప్పాడు. ఎంతకీ నిద్ర రావడం లేదు. తన ఫోన్లో ఉన్న చందనాను చూశాడు. బీచ్లో తన్ని ఉప్పెక్కించుకుని 4 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆ ఫోటో చూసి అన్నను ఎలా మర్చావరా బుడ్డోడా అని అనుకుంటూ బాధగా తండ్రిని గుర్తు చేసుకున్నాడు. కబోర్డ్లో ఉన్న సిగరెట్ తీసేలోపే కాఫీ వచ్చింది. అది తీసుకుంటుంటే సార్ మీకోసం ఎవరో సార్ వచ్చారు అని వినయంగా చెప్పాడు పనివాడు. వాట్, ఈ టైంలోనా అని రూమ్లో ఉన్న వాల్ క్లాక్ వైపు చూశాడు. టైం 2 అవుతుంది. షాకింగ్. ఓకే, 5 నిమిషాల్లో వస్తానని చెప్పు అని మెయిడ్ను పంపించాడు. ఇక హాల్లో కూర్చున్న పర్సన్తో సార్ 5 నిమిషాల్లో వస్తానని చెప్పారని చెప్పింది ఆ మెయిడ్. ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ డ్రెస్ వేసుకుని హాల్లోకి వస్తూనే పైనుంచి కిందకి చూసి షాక్ అయ్యాడు. రే అన్నగా, దెయ్యాలు తిరిగే టైంలో భూతంలో వచ్చాడు. నీ మొగుడా లేక నా మొగుడా అని హాల్లో సోఫాలో చాలా ఫేర్గా ఉన్న పర్సన్ స్టిఫ్ క్రాస్ లెగ్తో కూర్చుని ఈ టైంలో కూడా ఫోన్లో ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్నట్లు ఫోన్ చూస్తున్నాడు. హాల్లో అంతా సైలెంట్గా ఉంటే నిఖిల్ అడుగుల సౌండ్కి తల తిప్పి నిఖిల్ వైపు చూశాడు అల్లరోడు. చిరుత చూపులకు బెదిరిపోయాడు నిఖిల్. బావేనా లేక చిరంజీవినా అని అయోమయంగా దగ్గరికి వచ్చి బావా అని పిలబోతున్న నిఖిల్ గొంతుకు పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపాడు. చూస్తే పుల్లలా ఉండే అర్జున్ అంత బలమైన నిఖిల్ను గాల్లోకి లేపడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరూ కూడా సేమ్ 6 ప్యాక్ బాడీ, హైటు. బట్ అర్జున్ పట్టుకు నిఖిల్ కాళ్ళు ఫ్లోర్కు తాకడం లేదు. ఇంత కోపం వచ్చిందంటే బావే అనుకున్నాడు నిఖిల్. పక్కనే ఉన్న మేల్ మేట్స్ భయంతో ఒక్కసారిగా బిగుసుకుపోయారు. అర్జున్ గొంతుకు పట్టుకున్న చోట చేతులతో పట్టుకుని అల్లాడుతూ ఉంటే అర్జున్ ఒక్కసారిగా వదిలేశాడు నిఖిల్. కింద పడి భారంగా ఊపిరి పీల్చుకున్నాడు. సోఫాలో స్టైల్గా కూర్చుని కోపంగా నిఖిల్ను చూస్తూ మేట్స్ వాటర్ అని అరిచాడు అర్జున్.
ఒక్క సెకండ్లో ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. కింద పడిన నిఖిల్ వణుకుతూనే ఆ వాటర్ తాగుతూ మీద పోసుకుని కొంత తాగుతూ దగ్గాడు. "రేయ్ లండన్ మంకీ, అవి నీ వాటరేగా, కరువు ప్రాంతం నుండి వచ్చినట్లు కక్కుర్తిగా తాగకు." ఆ మాస్ లాంగ్వేజ్ వచ్చి నిక్కీ చిరంజీవి అన్నగాడిదే అర్థమైంది. నిఖిల్ కోపంగా లేచి, "చూడండి చిరంజీవి, అర్జున్ దత్తాను పేరు పెట్టి పిలవలేను అన్నది నిఖిల్ ఫీలింగ్. అర్జున్ దత్తాయే ఇలా యాక్ట్ చేస్తున్నాడా అన్నది ఇంకో డౌటు నిఖిల్కి. అందుకే అర్జున్ అని అనకుండా చిరంజీవి అంటున్నాడు నిఖిల్. చెప్పండి నిఖిల్ గారు అని వెటకారంగా కాళ్ళు ఊపుతూ అన్నాడు అల్లరి అర్జున్. వస్తున్న కోపాన్ని అణుచుకుని, ఈ టైంలో నా ఇంట్లో మీరేంటి అని అన్నాడు నిఖిల్. అవును మరి, తమరు వరల్డ్ బ్యూటీ. మిమ్మల్ని చూడటానికి మిడ్ నైట్ గోడ దూకి జంప్ చేసి మరీ నీ బెడ్రూమ్కి వచ్చి సైట్ కొట్టాను మరి. అర్జున్ మాటలకు కోపం వస్తుంటే చాలా చాలా కష్టంగా ఆపుకుని, ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? వచ్చు, తెలుసుకోవచ్చు. మిస్టర్ లండన్ మంకీ గారు, మీరు నన్ను కలవాలని సాక్షితో చెప్పారంటగా. నాకు మెసేజ్ చేసింది, అందుకే వచ్చా. చాలా సీరియస్గా వచ్చాయి అర్జున్ మాటలు. అది డే టైంలోనే చెప్పా నేను. అయితే సాక్షి నాకు 9కు మెసేజ్ చేసింది. నేను ఇప్పుడే ఫ్రీగా ఉంటాను, రేపైతే మనీతో ఎంగేజ్ అవుతాను, అంటే బిజీగా ఉంటాను అని. టైం ఎంత అవుతుందో తెలుసా చిరంజీవా? మొబైల్ చూసుకో, నేను చెప్పను అని అర్జున్ అనగానే ఒక్క క్షణం మా బావలా కనిపిస్తూ ఉంటే క్షణకాలం మా బావే అనుకున్నాను. అందుకే ఏమీ అనలేదు, సైలెంట్ అవుతున్నాను. మీ అల్లరి పంచి డైలాగ్స్ మీమ్స్ చూస్తే మీరు మా బావ కాదనిపిస్తుంది. మీ బావ వాడెవడు అని వెటకారం మిక్స్ చేశాడు అల్లరుడు. లుక్ మిస్టర్, అతని వాడు వీడు అంటే ఊరుకోను. కోపంగా మీరెందుకొచ్చారో చెప్పండి అని అన్నాడు. అబ్బో, వాడెవన్నో అంటే అంత కోపం ఎందుకు కానీ, ఆ ఫ్లోర్ మీద నుంచి లేచి సోఫాలో కూర్చోండి, మాట్లాడుకుందాం. అర్జున్ మాటలతో అర్థమైంది తను కిందున్నాను అని. పక్కనే టేబుల్ మీద ఉన్న టిష్యూతో ఫేసు మౌత్ తుడుచుకుని అర్జున్కి ఎదురుగా కూర్చున్నాడు. నన్నెందుకు పిలిచారు మిస్టర్ నిఖిల్? గట్టిగా ఊపిరి పీల్చుకుని కమ్ టు ది పాయింట్. మీరు మా బుజ్జోడు, అదే చందన అని అంటున్న నిఖిల్ మాటలకు బ్రేక్ వేసి, ఎవరు ఆ బుజ్జోడు బుల్లోడు? పొగరు మిస్సింగ్ అన్న మాట పూర్తిగా వినండి చిరంజీవి గారు. మీరు నిక్నేమ్తో కాకుండా ఒరిజినల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో చెప్పండి. అర్జున్ వెటకారంగా గుర్రుగా చూస్తూ, ఇన్ని మాటలు ఇంత ఎనర్జీ మా బావ వేస్ట్ చేయడు. పనివాడిని కూడా రెస్పెక్ట్గా చూసే బావా నువ్వు కాదు. ఖచ్చితంగా నువ్వు మా బావేవి కాదు అని మనసులో అనుకుంటూ అర్జున్ని చూస్తూ ఉంటే నిఖిల్ తనను చూస్తూ ఉంటే, ఏంటి లండన్ మంకీ, ఏదో చెప్పకుండా నాకు సైడ్ కొడుతున్నావు అని చిటికలు వేశాడు. తేరుకుని, మీరు మా సిస్టర్ చందనాను మ్యారేజ్ చేసుకుంటున్నారా అని స్ట్రైట్గా అడిగాడు. ఎస్ అని పొగరుగా తల ఊపాడు. మనీ కోసమా? నిఖిల్ కోపంగా అరిచాడు. ఎవడికి కావాలి దాని బోర్డు మనీ, అంతకంటే కేర్లెస్గా అని అర్జున్ అంటుంటే, మరెందుకు? మీ బాబు అనబడే రాము సార్, అతని కూతురు అనబడే తమరు సిస్టర్తో నాకు కాంట్రాక్ట్ సెట్ చేసుకున్నాడు. కాంట్రాక్ట్ మ్యారేజు. నీ చందన సిస్టర్ కడుపులో ఉన్న బేబీకి కాంట్రాక్ట్ డాడీలా? ఐబ్రో పైకెత్తి మరీ చెప్పాడు అర్జున్. అదే ఎందుకు? మనీ వద్దంటూనే తనతో మ్యారేజ్ ఎందుకు? అసలెవరు? ఏదో ప్లాన్తోనే వచ్చారు. నన్ను చందుని ఒకే రోజు కలిసి ఇద్దరిని నడి రోడ్డు మీద కొట్టారు. రోజుకో ప్లేస్లో ఉంటున్నారు. ఎవరితో ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు. నీ గురించి సోషల్ సైట్లో కూడా లేదు. నార్త్ ఇండియన్స్ ఇద్దరు నీ ఫ్రెండ్స్ అని ఇద్దరు ముగ్గురితోనే మాట్లాడుతున్నావు. వచ్చిన ఈ 1 వీక్లోనే సీడీ కంపెనీని టాప్ 3 నుంచి 1కి చేర్చావు. అంతగా సక్సెస్ చేసింది మాత్రం నువ్వే. దీని వెనుక ఏదో పెద్ద రీజన్ ఉంది. అదేంటో మర్యాదగా చెప్పు. ఇంకొకటి, నా చందనను నువ్వు మ్యారేజ్ చేసుకోకూడదు. బికాస్ తన అర్జున్ దత్త వైఫ్. బావ బిడ్డను మోస్తుంది. బావకు నా చెల్లెలు అన్యాయం చేసినంత మాత్రాన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసేవాడు కాదు. అందుకే నువ్వు ఇలా మ్యారేజ్ చేసుకోకూడదు. చాలా సీరియస్గా బల్ల గుద్దునట్లు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు నిఖిల్. 2 సెకండ్లు నిఖిల్ను సీరియస్గా చూసి, అయితే నువ్వు నా బామర్దువా? ఓకే ఫైన్, నేను నీ కాళ్ళు కడగాల మిస్టర్ చిరంజీవి గారు? ఎస్ మీ తలను స్టైల్గా ఊపి, నేను చెల్లిని ఏ ఉద్దేశంతోనూ మ్యారేజ్ చేసుకోవటం లేదు. ఇకపోతే నీ చెల్లెల ఆస్తి కోసం కాదు. నువ్వు చెప్పే దట్ మనీ నాకు అస్సలు వద్దు, అవసరం లేదు కూడా. నీ బాబు మాత్రం అఫీషియల్గా చేద్దామన్నాడు. నీ చెల్లెలు ఓన్లీ 10 months బేబీ పుట్టే వరకు, తర్వాత డివోర్స్ తీసుకుందామని అంది. మరి మీరేమంటారు నిఖిల్ గారు అని వెటకారంగా.
అంటే ఏంటి మీ ఉద్దేశం? మా చెల్లిని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తున్నారా? అని కోపంగా అర్జున్ ముందుకొచ్చాడు నిఖిల్. అంతకంటే కోపంగా అర్జున్ కూడా నిలబడ్డాడు. మీ చెల్లిని తప్పకుండా చేసుకుంటాను మిస్టర్ నిఖిల్. నాలానే స్లమ్ ఏరియాలో ఉంచుతాను. ఏం చేస్తావు బే? అని నిఖిల్ని వెనక్కి నెట్టాడు అర్జున్. అప్పుడే నిఖిత కిందకి వచ్చింది. ఆ సీన్ చూసి ఒక్కసారిగా బొమ్మలా నిలబడిపోయింది నిఖిత. మరేం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.